ఓలా ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్. రెసిపీని డిఫరెంట్ కాంబినేషన్స్లో ట్రై చేయొచ్చు. నాన్కి కానీ, రోటీకి కానీ, అలానే బగారా రైస్, ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. సో లేట్ చేయకుండా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో కట్ చేసిన పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు కట్ చేసిన పన్నీర్ క్యూబ్స్ని తీసుకుంటున్నాను. ఒకసారి ప్యాన్ వేడెక్కాక ఇప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసేసుకొని కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో 1/4 టీ స్పూన్ వరకు పసుపు, అలానే 1/4 టీ స్పూన్ కారం, అలానే చిటికెడు గరం మసాలా వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నా. మరీ ఎక్కువగా వేయించుకుంటా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. చూపిస్తున్న విధంగా పన్నీర్ క్యూబ్స్ని వేయించేసాక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలానే కాస్త బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ కరుగుతుంది కదా, ఇలా బటర్ అంతా కరిగిపోయాక ఇప్పుడు ఇందులోని ఒక బిర్యానీ ఆకు, చిన్న చెక్క, అలానే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర ఇవన్నీ వేసి ఇదంతా లైట్గా సాట్ చేసుకోవాలి. ఇవన్నీ లైట్గా సాట్ చేసుకున్నాక ఇందులో ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకొని అలానే ఒక ఆనియన్ని చిన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ రెసిపీకి ఆనియన్ని ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలి. ఒకసారి ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోతాయి కదా, అప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. 1-2 నిమిషాల పాటు ఇది పచ్చివాసన పోయేంత వరకు సాట్ చేసేస్తాం కదా, అప్పుడు ఇందులోని 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలానే 1 టీ స్పూన్ కారం. నేను ఇక్కడ కారాన్ని కాస్త తక్కువ యాడ్ చేస్తున్నాను. మీరు మీ స్పైస్ తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకుంటాం కదా, ఇప్పుడు ఇందులోని టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. దీనికి ఒక 2 టమాటోల్ని మిక్సర్ జార్లో కానీ బ్లెండర్లో కానీ యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. టమాటో పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసి ఈ టమాటో పేస్ట్ కూడా ఈ మిక్స్తో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా తగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది కాస్త టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాక కాసేపటికి ఇందులో ఉన్న ఆయిల్ రావటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇందులో వేయించుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసేసుకోవాలి. వేయించుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసాక ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ పన్నీర్ క్యూబ్స్కి బాగా పట్టేలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని అలానే కాస్త కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసి ఇంకొక 4-5 నిమిషాలు ఈ విధంగా కుక్ చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. ఈ పన్నీర్ రెసిపీని బగారా రైస్, పులావ్ లాంటి రెసిపీస్కి అయితే ఈ కన్సిస్టెన్సీలో మెయింటైన్ చేస్తూ ఇక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటాం. లేదా నాన్, రోటీ, చపాతీ ఇలాంటి వాటికైతే ఇంకాస్త దగ్గర పడేంత వరకు వెయిట్ చేసి ఇలా దగ్గర పడుతుంది కదా, ఒకసారి ఇలా దగ్గర పడ్డాక ఇందులోని లైట్గా క్రీమ్ కూడా యాడ్ చేసేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇక చివరిగా స్టవ్ ఆఫ్ చేసి ఇక సర్వ్ చేసుకోవటమే. అంతే, మీకు నచ్చిన కన్సిస్టెన్సీని మీరు మెయింటైన్ చేసుకుంటూ దానికి తగ్గ కాంబినేషన్తో ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ ప్రాసెస్ మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.